ఈరోజు మనం మహబూబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము. చిన్నపాటి ఆందోళన జరిగింది ఒకటి, రైతులకు కొద్దిపాటిగా చెప్పాలంటే కొన్ని మిస్టేక్స్ జరిగింది. ఏంటన్నా చెప్పండి, మీ మాటలు చెప్పండి, ఏంటి పరిస్థితి అన్న? 19,200 రూపాయలు తక్కువ 200 రేట్ పడ్డది ఇంత ముందు. మొదట ఎవరు తీసుకున్నారు? ఈ ఎస్ఆర్ఆర్ తర్వాత వచ్చేసి నాకు రేటు పడలే అని 200 తగ్గించిండు. ఇప్పుడు ఎంత వేసి ప్రజెంట్ రేట్? ఇప్పుడు ప్రజెంట్ 19,000 వేసిండు. సో ఎంత? 200 రూపాయలు 200 మైనస్ చేసి కింటకు నాకు వచ్చేసి 18, 16, 17 క్వింటల్ అయింది. పాత రేట్లైనా వేయాలి, లేదంటే లైసెన్స్ రద్దు చేయాలంటే లేదంటే మార్కెట్ ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద ఇప్పుడు మీ మాట నమ్మి అన్న మాట నమ్మి మేము వచ్చాము. సో ఇదండి రైతు వారి ఆందోళన, మీరు క్లియర్ కట్గా వినొచ్చు. సో ఈ రోజు అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఈ రోజు అయితే కనుక చూసుకున్నట్లయితే ఈ వ్యత్యాసం అయితే వచ్చింది. అది కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక్క కొనుగోలుదారు దగ్గర నుంచే ఈ యొక్క వ్యత్యాసం అయితే రావడం అయితే జరిగింది. సో రైతులు అన్నటువంటి విషయం ఏంటంటే అయితే పాత రేట్లకైతే తీసుకోవాలి, లేదంటే కనుక ఖచ్చితంగా ఎస్ఆర్ఆర్ లైసెన్స్ ఎంత 2,000 రూపాయలు చూడండి. 19,059 రూపాయలు ఉంది, దానికి ఇప్పుడు 17,620 అంటే దగ్గర 2,000 రూపాయల వ్యత్యాసం కల్పించారండి. ఇంత వ్యత్యాసం వస్తున్నారు చూడండి అండి. ఇక్కడ మనకు ప్రతి ఒక్క రైతుల యొక్క ఆందోళన అయితే మీరు చూడొచ్చు. సో దగ్గర ఇది చూసుకున్నట్లయితే 700 రూపాయల వ్యత్యాసం వచ్చింది. 7 నుంచి 800 రూపాయల వ్యత్యాసం వచ్చింది. 1,300 రూపాయల వ్యత్యాసం రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు దగ్గర చూసుకున్నట్లయితే ఒక 100 మంది రైతుల వరకు ఈ యొక్క ఎస్ఆర్ఆర్ వారు తీసుకోవడం అయితే జరిగింది. సో చూసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా చాలా వరకు కూడా తగ్గడం జరిగింది. మరి దీనికైతే ఖచ్చితంగా కూడా దీని యొక్క పరిష్కారం అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. సో మీరు చెప్తున్నటువంటి పరిష్కారం అయితే కనుక తీసుకుంటే ఇదే రేటుకి తీసుకోవాలి, లేదంటే లైసెన్స్ రద్దు చేయాలి. సో తీసుకుంటే పాత రేటు తీసుకోవాలి, సో ఇది మీరు కోరుకునేది. సో ఇది రైతు వారిగా ప్రతి ఒక్క రైతుల యొక్క ఆందోళన అండి. ప్రతి ఒక్క రైతులు కూడా కోరుకోవాలని కోరుకుంటున్నారు. సో దీనికి ఖచ్చితంగా షేర్ చేయండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత వచ్చింది తేడా, వ్యత్యాసం ఎంత వచ్చింది? ఏదో ఒకసారి చూపి ఇక్కడ మాట్లాడండి. మేము అక్కడ గేట్ దగ్గర బంద్ చేసామా? అయితే ఇప్పుడు మన సుధాకర్ అన్న వచ్చాడా? అన్న మనం ఈ అన్న పేరు ఏందో, ఈ అన్న వచ్చిండా? ఈ అన్న వచ్చినాక ఏమన్నాడు? బాబు మీరు ఒకవేళ మీకు రేట్లు కనుక తేడా వస్తే మేము సాల్వ్ చేస్తాం, మీరు బంద్ చేయకండి, మీరు రాండి, మిగతా రైతులు కూడా ఇబ్బంది పడతారంటే మేము వారి మాట నమ్మి మేము అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక